ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అది ఎటువంటి లక్షణాలు కాజ్ చేస్తుంది? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. ట్రైకోమోనాస్ అనేది ఒక ప్రోటోజోవా ఇన్ఫెక్షన్ అన్నమాట. సో ఇది అటాక్ అయినప్పుడు లేడీస్‌లో ఒక 50% మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మిగతా 50% మందికి వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం, అది కూడా నురగలాగా యెల్లో కలర్‌లో ఆర్ గ్రీన్ కలర్‌లో డిశ్చార్జ్ అవ్వడం అండ్ వెజనైటిస్, వెజైనా ఏరియా అంతా కూడా ఎర్రబడడం, వల్వైటిస్ అంటే బయట ఎక్స్టర్నల్‌గా కూడా ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా రెడ్ కలర్‌లోకి చేంజ్ అవ్వడం అండ్ వీళ్ళు డిస్పరోనియా అంటే సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడం చెప్తూ ఉంటారనమాట. అయితే ఇటువంటి లక్షణాలతోటి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే 2 రకాల టెస్ట్‌లు ఉంటాయి. ఒకటేమో NAAT అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. రెండోది డైరెక్ట్ డిశ్చార్జ్ నుంచి మనం కొంత మెటీరియల్, కొన్ని డ్రాప్స్ తీసుకొని మైక్రోస్కోప్‌లో చూస్తే ఆ ఆర్గానిజంని కూడా గుర్తించొచ్చు. ఇలా డయాగ్నోస్ చేయొచ్చు. లేదు అసలు ఈ టెస్ట్‌లేవి చేయకుండా కూడా మేము ఎగ్జామిన్ చేసినప్పుడు క్లియర్ కట్‌గా ఈ యెల్లోయిష్ ఫ్రాతీ డిశ్చార్జ్, లేదు స్ట్రాబెర్రీ సర్విక్స్ అంటాం. అంటే వీళ్ళ సర్విక్స్ కూడా ఎర్రబడిపోయి కనిపిస్తుంది. ఇవి చూడగానే డయాగ్నోసిస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? సో ఈ ట్రీట్మెంట్ ఈ లేడీకి ఒకరికే కాదు, తన పార్ట్నర్‌కి కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇది సెక్షువల్‌గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు ట్రీట్మెంట్ కోర్స్ మొత్తం పూర్తయ్యే వరకు మళ్ళీ ఇంటర్‌కోర్స్ అవ్వకూడదు అని కూడా చెప్తుంటాం. సో వీళ్ళకి మెట్రోనిడజోల్ అనే టాబ్లెట్లు ఇవ్వడం, ఆయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్‌గా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే ఈ ట్రైకోమోనల్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో గనుక అటాక్ అయితే వీళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. అవేంటంటే ప్రీమెచ్యూర్‌గా పెయిన్స్ రావడం గానీ, ఆర్ అంటే నెలలు నిండకుండానే ఉమ్మనీరు బ్రేక్ అవ్వడం గానీ, లేదు ఈ వైట్ డిశ్చార్జ్ హెవీగా అయ్యి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం గానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఫేస్ చేయొచ్చు. సో తప్పకుండా ఇటువంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థాంక్ యూ.